పాడి కౌశిక్ అన్న కూయిగర అందిలేనట్టే. ఎందుకంటే అన్న బిడ్డే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టున్నది. ఇప్పటి సందే రాజకీయాలల్లా తల వండినట్టు మాట్లాడుతుంది. అచ్చేదాము అన్నది అప్పుకుంటా అంటే చెల్లె పోటీ చేసేటట్టే ఉన్నది. ఈటల రాజేందర్ సారోళ్ళ కోడలు పాడి కౌశిక్ అన్నోళ్ళ బిడ్డే శ్రీనికను ఏమో అన్నదట. గంతే ఆంటీ ఆంటీ అనుకుంటేనే ఎట్లా కౌంటర్లు ఇచ్చిందో చూడురి. అమ్మో, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న బిడ్డే శ్రీనిక షెల్లె కౌశిక్ అన్న జుట్లకెళ్ళే ఊడిపడ్డట్టున్నది. రాజకీయాలు మాట్లాడుట్లా డాడీ లెక్కనే డేరింగ్ ఉన్నది. ఈటెల రాజేందర్ సారోళ్ళ కోడలు క్షమితారెడ్డుండి ఈ కౌశిక్ అన్న బిడ్డే శ్రీనిక బడికి పోదా నాయనెంబడి రాజకీయాలలో తిరుగుతాంది. మాకు ఓటేయకుంటే ఇంటి లాదులందరం జీవి తీసుకుంటామని బ్లాక్ మెయిల్ చేసి గెలిచిండ్రని తిట్టిందట. గంతే ఇక శ్రీనికకు మస్తు కోపం వచ్చింది. నువ్వెవలాంటి నేను బడికి పోతా పోను అడిగేతందుకు నీకేమక్కుంది? నువ్వేమైనా ఫీజు కడుతున్నావా లేకపోతే ప్రిన్సిపాల్వా అని ఇచ్చి వాడేసింది. ఆంటీ నాకు డౌట్ ఉంది ఆంటీ, నేను స్కూల్కి పోతేంది పోకపోతే ఏంటి ఆంటీ? మీకేమవుతుంది ఆంటీ? మీరేమన్నా ఫీజు కడుతున్నారా? మీరేమన్నా ఎగ్జామ్ రాస్తున్నారా? మీరేమన్నా ప్రిన్సిపలా? నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా, ఆయన యాక్సెప్ట్ చేశారు. మా పేరెంట్స్కి ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం వస్తుంది ఆంటీ? అసలు సాదుకుంటారా సంపుకుంటారా అని జ్యూస్ డబ్బా పట్టుకొని ఓట్లు అడిగిందే ఈటెల తాత. మళ్ళా మా డాడీ గురించి మాట్లాడుతుర్రా అని అనుకొచ్చింది. కేసీఆర్ తాతనే మళ్ళా సీఎం అవుతాడు, మా డాడీ హుజురాబాద్ కు 1000 కోట్లు తెస్తాడని అంటున్నది. అంతేకాదట, శ్రీనికని ప్రచారం చేసినందుకు చాలా మంది నమ్మి వాళ్ళ డాడీకి ఓటేసిండ్రట. వాళ్ళందరి నమ్మకం నేను నిలబెట్టుకుంటా, మా డాడీ తోటి డెవలప్మెంట్ చేపిస్తా అని అంటున్నది. మీరు అన్నారు కదా ఆంటీ, మేము సాదుకుంటారా అని లైన్స్ వాడుకుంటూ క్యాంపెయిన్ చేయలేదని. మీకు గుర్తుందో లేదో ఆంటీ, కానీ క్రాన్బెర్రీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి నేను తాగుతాను మీరు నాకు ఓటు వేయకపోతే అని ఈటల రాజేందర్ తాతయ్య అన్నారా అనలేదా? అలానే తాయిబొట్టు ఉంచుతారా అని జమున అమ్మమ్మనే అనింది. అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే, ఈటల రాజేందర్ తాతయ్య గారే సంపుకుటరా సాదుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసిండు. ఆంటీ, నేను ఎలక్షన్స్లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి, అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి. హుజురాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ ఓటేసిండు. నేను నమ్మకంని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు, నేను మళ్ళీ హుజురాబాద్కి 1000 కోట్లు తెస్తాను. ఆంటీ, నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను, ఇంకా ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేస్లలో పోయి తిరగను. ఇంకేందిగా, కౌశిక్ అన్నకు రాజకీయ వారసురాలు దొరికినట్టే. శ్రీనిక షెల్లె స్పీడ్ చూస్తుంటే గ్రాడ్యుయేషన్ అయ్యేదాకన్నా ఊకునేటట్టు లేదు. డాడీ లెక్క ఎమ్మెల్సీ అయినా రాజకీయాలలో రఫాడిద్దామన్నట్టే చూస్తున్నట్టుంది అని మురుస్తురట కౌశిక్ అన్న ఫ్యాన్స్. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ సన్నోడ్లు దొడ్డోడ్ల పంచాయతీ మోపైంది కదా. మళ్ళా కొత్తగా కాంగ్రెస్ సర్కారు రైతులను నమ్మించి మోసం చేసింది అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు దుమ్మెత్తి వస్తున్నారు. రైతులను దగజేసిన సర్కారును ఇడిచిపెట్టమని అటు హరీష్ సారు ఇటు కేటీఆర్ సార్లు సవాళ్లు చేస్తున్నారు. ఓట్లకు ముందు రైతులు పండించిన వరి 500 బోనస్ ఇచ్చి కొనుక్కుంటే సర్కారు ఎవ్వలేం ఫికర్ పడేది లేదని ఓట్ల ప్రచారంలో చెప్పిండు సీఎం రేవంత్ సారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. కానీ ఇప్పుడేమో సన్న వడ్లకే 500 బోనస్ ఇయ్యాలని డిసైడ్ చేసింది సర్కారు. అగో అట్లెట్లా నాలుకే మడత పెడతారు, ముందుగా చెప్పినట్టు అందరికి ఇయ్యాలే కదా, గిదేం కొర్రి అని ప్రతిపక్ష పార్టీలు గరమైతుర్రు. రాష్ట్రంలో దొడ్డొడ్లే 180-90 మంది వండిస్తుర్రు. 10% సన్న వడ్లు వండిస్తారు, అది కూడా తిండి మందమే పెట్టుకుంటారు, కడమై మిగులుతనే అమ్ముకుంటారు. అయినా సన్న వడ్లకు సర్కార్ కంటే అంగట్లనే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కుంటారు. మీ 500 బోనస్ తోటి ఎక్కువ రైతులకు నష్టమే అవుతుందని ప్రతిపక్ష పోళ్ళు అంటున్నారు. మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా? లేక ఎవరైనా గ్రామాలలో ఈరోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా అని అంటే లేరు. దాంట్లో అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు. అందుకే క్యాబినెట్ చాలా లోతుగా ఆలోచన చేసి సన్న బియ్యం అన్నీ కూడా, సన్న ఓట్లన్నీ కూడా ప్రతి ఏటా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇక్కడికి. ఆ దిగుమతిని ఆపుదల చేయడానికి, సన్న వడ్లు పండించే రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చేసిన నిర్ణయంలో భాగంగా సన్న వడ్లకు ప్రాధాన్యత ఇచ్చి
బోనస్ ఇస్తామని చెప్పడంలో తప్పేమున్నది? కానీ సర్కార్ వాళ్ళు మాత్రం దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరు కాబట్టి సన్న వడ్లకే డిమాండ్ ఉన్నది, ఆ వడ్లకే బోనస్ ఇస్తుంది అన్నట్టు సమర్థించుకుంటురు. దీంతో బగ్గుమంటుంది కార్ పార్టీ. రైతులను నమ్మిచ్చి ముంచిండ్రని తిట్టి వస్తుంది. కేటీఆర్ సార్ అయితే దగ చేసిండు, నయవంచన చేసిర్రు అనుకుంటా ఎప్పట్లకైనా ట్విట్టర్లో పోస్టులు పెట్టిండు. మరి అటు అధికార పార్టీలు కూడా కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. మరి చూడాలి ఏడు దాకా పోతుందో పంచాది.